Good evening, all. So, today's the topic is how to avoid foolish opinions by Bertrand Russell. So, Bertrand Russell is the author, is a writer from England, is a British writer and also a well-known mathematician and also a computer scientist and also a good philosopher. He also a Nobel laureate, one who got the Nobel Prize for his outstanding contribution to literature. So, in the year 1950, he got this Nobel Prize for his works. And his topic prescribed for you under prose from the first unit is how to avoid foolish opinions is the topic. So, first of all, you should understand what is the meaning of foolish opinion. Foolish opinion అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఒపీనియన్ that is formed in you but not by your experience and observation, but it is on the perception of others. అంటే ఇతరులను మీరు విని ఇతరులు చెప్పింది విని ఓకే మీ అనుభవం మీద కాకుండా ఇతరులు చెప్పిన దాని మీద మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవటాన్ని ఏ ఫూలిష్ ఒపీనియన్ అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ ఎ ఫూలిష్ ఒపీనియన్. సో టు అవాయిడ్ ద ఫూలిష్ ఒపీనియన్స్ టు విచ్ mankind are born, no superhuman genius is required. సో ఇక్కడ బెట్రాల్డ్ రసెల్ చెప్తూ ఉన్నారు ఏంటంటే ఈ యొక్క ఫూలిష్ ఒపీనియన్ అనే దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటే మీకు ఏదో సూపర్ హ్యూమన్ జీనియస్ అంటే మానవునికి అతీతమైనటువంటి మరి గొప్ప తెలివితేటలు ప్రతిభా పాఠవాలు అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎ ఫ్యూ సింపుల్ రూల్స్ will keep you not from all error but from silly error. సో ఎందుకు మనం వాటిని అధిగమించాలంటే టు ఓవర్కమ్ ద ఎర్రర్స్. ఓకే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులు దేనివల్ల చేస్తామంటే మనకున్నటువంటి ఫూలిష్ ఒపీనియన్స్. ఓకే సో ఈ యొక్క ఫూలిష్ ఒపీనియన్స్ వల్ల మనం అన్ని ఎర్రర్స్ కాదు కానీ సిల్లీ ఎర్రర్స్ వాటి మనం అవాయిడ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మరి బెట్రాల్డ్ రస్సెల్ అనే అతను చెప్తా ఉన్నాడు మనకి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ వన్ దట్ కెన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్. కొన్ని సమస్యలు ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఏ విధంగా అవ్వచ్చు అంటే బై అబ్జర్వేషన్. అంటే మనం వాటిని గమనిస్తే మనం చాలా సమస్యలకి మనం సొల్యూషన్ అనేది కనపడతాం. కాబట్టి మేక్ ద అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీరే ఒక అబ్జర్వేషన్ అనేది మీరే చేయాలి. సో ఫర్ దట్ ఈజ్ గివింగ్ ఓకే కోటింగ్ అస్ సమ్ ఎగ్జాంపుల్స్. అందుకు మనకి కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు. ఏంటిదంటే అరిస్టాటిల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ఓకే అరిస్టాటిల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్. What he could have avoided? Aristotle could have avoided the mistake of thinking that women have fewer teeth than men. సో అరిస్టాటిల్ అలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? మరి ఈ యొక్క స్త్రీలకి ఓకే ఉమెన్ అనేటువంటి వాళ్ళకి మెన్ కంటే కూడా తక్కువ టీత్ ఉంటాయి. ఓకే తక్కువ టీత్ అంటే తక్కువ పళ్ళు ఉంటాయి ఓకే అని చెప్పేసి ఇతను అనుకున్నాడు. ఓకే సో అరిస్టాటిల్ అనుకున్నాడు అది. సో దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ అరిస్టాటిల్. సో అతను ఎందుకు అనుకున్నాడు అనేది మనకి అక్కడ ఓకే మనకు తెలియదు, మనకు అది ఇవ్వలేదు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఓకే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ థాట్ దట్
అతను అనుకున్నాడు, అరిస్టాటిల్ అనుకున్నాడు ఏమని? సో మెన్ కంటే ఉమెన్కి తక్కువ పళ్ళు ఉన్నాయని చెప్పేసి. ఈ కుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్, అది అతను అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎలా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అంటే, జస్ట్ ఓకే, బై ద సింపుల్ డివైస్ ఆఫ్ ఆస్కింగ్ మిస్సెస్ అరిస్టాటిల్ టు కీప్ హర్ మౌత్ ఓపెన్ వైల్ హీ కౌంటెడ్. మరి మిస్సెస్ అరిస్టాటిల్ అంటే తన యొక్క వైఫ్ని పిలిచి, సో ఓపెన్ యువర్ మౌత్, నేను నోరు తెరువు అని చెప్పేసి ఆమెను అడిగేసి, మా యొక్క పళ్ళు, ఆవిడ పళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్కేసినట్లయితే, సో ఇతనికి ఆవిడకి ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అతనికి అర్థమై ఉండేది. బట్ హీ డిడ్ నాట్ డూ సో, కానీ అతను అలా చేయలా. ఎందుకు చేయలేదంటే, ఈ థాట్ హీ న్యూ, అతను అనుకున్నాడు, అతనికి తెలుసు అని చెప్పేసి అనుకున్నాడు. ఓకే, సో థింకింగ్ దట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఈజ్ ఎ ఫ్యాటల్ మిస్టేక్. సో ఇది పెద్ద తప్పిదం ఏంటంటే, చాలామంది, సో మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, మనకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఏంటి అనుకుంటామంటే, మనకు తెలియని వాటిని మనకు తెలుసు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విత్ మోస్ట్ ఆఫ్ అస్. సో చాలామంది చేసేటువంటి తప్పిదం ఏంటంటే అదే. ఓకే, సో టు విచ్ వీఆర్ ఆల్ ప్రోన్, దాన్ని అందరూ కూడా చేస్తున్నాం. ఐ బిలీవ్ మై సెల్ఫ్ దట్ హెడ్జ్హాగ్స్ ఈట్ బ్లాక్ బీటల్స్. ఇక్కడ ఆథర్ బెర్ట్రాల్డ్ రస్సెల్ కూడా అనుకున్నాడంట ఏమని? హెడ్జ్హాగ్స్, హెడ్జ్హాగ్స్ అంటే ముళ్ళ పందులు. సో ముళ్ళ పందుల్ని హెడ్జ్హాగ్స్ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క ముళ్ళ పందులు అనేవి బ్లాక్ బీటల్స్, నల్లగా ఉన్నటువంటి పురుగులు తింటాయని చెప్పేసి అనుకున్నాడంట. సో ఎందుకు అనుకున్నాడంటే, బికాస్ ఐ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ దే డూ, అతనికి ఎవరో చెప్పారు అవి తింటాయని చెప్పేసి. బట్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఏ బుక్ ఆన్ ద హ్యాబిట్స్ ఆఫ్ హెడ్జ్హాగ్స్, కానీ ఇతడు ఆ యొక్క ముళ్ళ పందులకు ఉన్నటువంటి అలవాట్ల మీద ఒక పుస్తకం రాయాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే ఏం చేయాలి? ఐ షుడ్ నాట్ కమిట్ మై సెల్ఫ్ అంటిల్ ఐ హ్యాడ్ సీన్ వన్ ఎంజాయింగ్ దిస్ అన్అపిటైజింగ్ డైట్. సో అతను వెళ్ళి మరి వాటిని చూసి అబ్జర్వ్ చేసి అది ఫ్యాక్ట్ అయితేనే మాత్రమే అతను రాయాలి. ఓకే, తన అబ్జర్వేషన్ లేకుండా చూడకుండా ఇలాంటి వాటిని అతను రాసి ఉండకూడదు. అరిస్టాటిల్ హవెవర్ వాజ్ లెస్ కాన్షియస్, కానీ అరిస్టాటిల్ కొంచెం చాలా తక్కువ జాగ్రత్తగా ఉన్నాడంట. అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆథర్స్ న్యూ ఆల్ అబౌట్ యూనికార్న్స్. సో మరి పురాతనమైనటువంటి తర్వాత మధ్యయుగంలో ఉన్నటువంటి రచయితలందరికీ కూడా ఈ యొక్క యూనికార్న్ గురించి తెలుసు. సో యూనికార్న్ ఈజ్ ఏ హార్స్. ఓకే, సో హార్స్ అండ్ సాలమాండర్స్. సో దిస్ సాలమాండర్స్ ఆల్సో యాంఫీబియన్స్ లైక్ ఫ్రాగ్స్. మరి కప్పల్లాగా అది ఒక ఉభయచర జీవి, నీటిలోను నేల మీద ఉండేటువంటి వాటిని యాంఫీబియన్స్ అని చెప్పేసి అంటారు. సో వీటి గురించి ఒక మరి ఓల్డెన్ రైటర్స్కి, మిడివల్ రైటర్స్, మధ్యయుగంలో ఉన్నటువంటి రచయితలకి అందరికీ కూడా ఇది తెలుసు అంట. నాట్ వన్ ఆఫ్ దెమ్ థాట్ ఇట్ నెసరీ టు అవాయిడ్ డాగ్మాటిక్ స్టేట్స్మెంట్ అబౌట్ దెమ్. మరి వాళ్ళలో ఎవరు కూడా వాటి గురించి మరి యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది తప్పు అని చెప్పేసి అనుకోవాలా. సో ఎందుకంటే బికాస్ హీ హ్యాడ్ నెవర్ సీన్ వన్ ఆఫ్ దమ్, వాళ్ళు ఎవరు కూడా వాటిని చూడలేదంట. ఓకే, సాలమాండర్స్ కానీ యూనికార్న్స్ కానీ వాటి ఎప్పుడు కూడా వాడు చూడలే. బట్ దే నో ఓన్లీ మెనీ మ్యాటర్స్ హవెవర్ ఆర్ లెస్ ఈజీలీ బ్రాట్ టు ద టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం చాలా విషయాల్ని మన యొక్క ఎక్స్పీరియన్స్కి తెచ్చుకున్నట్లయితే చాలా ఈజీగా మనం సొల్యూషన్స్ అనేవి కనిపెట్టవచ్చు. ఇఫ్ లైక్ మోస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ యూ హ్యావ్ ప్యాషనేట్ కన్విక్షన్స్ ఆన్ మెనీ సచ్ మ్యాటర్స్. సో చాలామంది మన యొక్క హ్యూమన్ బీయింగ్స్లో చేసేది ఏంటంటే, సో దే హ్యావ్ సమ్ స్ట్రాంగ్ బిలీఫ్స్, కొన్ని
మరి గట్టి నమ్మకాలు అనేవి వాళ్ళల్లో ఉన్నాయి. దెర్ ఆర్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బయాస్. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనలోనే, సో మన గురించి మనం ఆలోచించినట్లయితే మనకి చాలా మరి ఆ యొక్క రాంగ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అర్థమవుతాయి. ఇఫ్ ఎన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్స్ యూ యాంగ్రీ. సో ఒకవేళ నీకు ఒక ఒపీనియన్ ఉన్నది, నీ యొక్క ఒపీనియన్కి వేరొక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చినట్లయితే, నువ్వు కోపంగా ఫీల్ అయినట్లయితే, దట్ ఈస్ ఏ సైన్ దట్ యు ఆర్ సబ్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ యాజ్ యూ డూ. నువ్వు ఒకటి రైట్ అని చెప్పేసి అనుకున్నావు, నువ్వు రైట్ అనుకున్న దాన్ని వేరేవాడు రాంగ్ అనుకున్నాడు. సో వేరేవాడు రాంగ్ అనుకున్నాడు కదా అని చెప్పేసి నువ్వు వాడి మీద కోపడ్డావు అనుకో. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. సో నీలో ఓకే, నీతో ఏదో లోపం ఉన్నది. ఓకే, యు ఆర్ డూయింగ్ ఏ బిగ్ మిస్టేక్. ఓకే, సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నువ్వేదో తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. ఓకే, యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. ఓకే, ఫ్రమ్ యువర్ ఓన్ సైడ్. యా, కమ్ ఆన్. హలో, హలో. Okay, let me continue. Yeah. Come on, you are audible. Tell me, man. సో హియర్, సో మీకు డిఫరెంట్ ఒపీనియన్ వచ్చినప్పుడు మీలో కోపం రాకూడదు. ఇఫ్ సమ్ వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5. సో ఎవడో ఒకడు అన్నాడు 2 + 2 కలిపితే 5 అని చెప్పేసి అన్నాడు. లేదు, ఓకే, ఆర్ ద థాయిలాండ్, ఓకే, ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద ఈక్వేటర్. సో ఐస్లాండ్ అనేది మరి భూమధ్య రేఖకి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నదని చెప్పేసి అన్నారు అనుకోండి. ఎవరైనా అలా అన్నట్లయితే మీరేం చేయాలి? యూ ఫీల్ పిటీ రాదర్ దాన్ యాంగర్. సో వాడు అలా చెప్పినప్పుడు వాడి మీద కోపం కాదు, మీకు ఏం రావాలంటే వాడి మీద జాలి కలగాలి. అయ్యా వీడికి ఏం తెలియనట్టు ఉందని చెప్పేసి మీరు అనుకోవాలి. ఓకే, అన్లెస్ యూ నో సో లిటిల్ ఆఫ్ అర్థమెటిక్. మీకు అర్థమెటిక్ గురించి ఏం తెలియదు అనుకోండి, ఆర్ జాగ్రఫీ, అలాగే జాగ్రఫీ గురించి కానీ, దట్ ఈజ్ ఒపీనియన్ షేక్స్ యువర్ ఓన్ కాంట్రరీ కన్విక్షన్. అప్పుడు మీరు వాడు చెప్పింది మీకు ఏమీ అర్థం కాదు. ద మోస్ట్ సావేజ్ కాంట్రవర్సీస్ ఆర్ దోస్ అబౌట్ మ్యాటర్స్ యాజ్ టు విచ్ దర్ ఈస్ నో గుడ్ ఎవిడెన్స్ ఎయిదర్ వే. సో మనం ఏన్షియంట్ తీసుకున్నట్లయితే చాలామంది ఒపీనియన్స్ అనేవి ఇలాగే ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. పర్సిక్యూషన్, ఓకే, పర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ, నాట్ ఇన్ అర్థమెటిక్. సో పర్సిక్యూషన్ అంటే ఏంటంటే ఇస్ ఎ కైండ్ ఆఫ్ టార్చర్. ఓకే, హరాస్మెంట్. ఈ యొక్క హరాస్మెంట్ అనేదాన్ని మరి వర్డ్ ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే ఓన్లీ ఇన్ థియాలజీలో వస్తుంది, అంతేగాని ఇది ఈ వర్డ్ అర్థమెటిక్లో రాదు. బికాజ్ ఇన్ అర్థమెటిక్ దెర్ ఇస్ నాలెడ్జ్. ఎందుకంటే అర్థమెటిక్లో ఓన్లీ నాలెడ్జ్ అనేది ఉన్నది, బట్ ఇన్ థియాలజీ దెర్ ఇస్ ఓన్లీ ఒపీనియన్. సో ఒపీనియన్స్ అనేవి మనకు ఓన్లీ థియాలజీలోనే వస్తాయి. ఓకే, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఒపీనియన్స్ ఇన్ ద అర్థమెటిక్. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఎప్పుడైనా సరే మీకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చినప్పుడు మీలో కోపం కలిగినట్లయితే బీ ఆన్ యువర్ గాడ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బీ కేర్ఫుల్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ అన్ ఎగ్జామినేషన్, ఎందుకంటే మీరు పరీక్షించినట్లయితే మీకు అర్థమవుతుంది ఏమని, దట్ యువర్ బిలీఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్
వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్. ఎందుకంటే మీ యొక్క నమ్మకం అనేది వాస్తవానికి మరి దూరంగా వెళ్తూ ఉన్నది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యూర్ సెల్ఫ్ ఆఫ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం is to become aware of opinions held in social circles different from your own. కాబట్టి మనం మన యొక్క ఒపీనియన్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో హౌ క్యాన్ వి చెక్ మీన్స్ బై గోయింగ్ టు ద సోషల్ సర్కిల్స్. మనం సమాజంలోనికి వెళ్ళి నలుగురిలోకి వెళ్ళి నలుగురితో మన యొక్క ఒపీనియన్ మనం షేర్ చేసుకొని మనం దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ చెప్తూ ఉన్నాడు, బెట్రాల్ రసెల్ ఏం చెప్తూ ఉన్నాడంటే, వెన్ ఐ వాజ్ యంగ్, మరి ఇతడు బాగా యంగ్గా ఉన్నప్పుడు, తన చిన్నప్పుడు, ఐ లీవ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ. ఇతడు తన యొక్క ఇంగ్లాండ్ నుంచి మరి ఓకే వెళ్ళిపోయి ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్నాడంట. ఎక్కువ ఉన్నాడంటే ఫ్రాన్స్లో, జర్మనీ, ఇటలీ అండ్ ఆల్సో ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మరి ఈ విధంగా ఇతర కంట్రీస్లో ఉన్నాడు. అండ్ ఐ ఫౌండ్ దిస్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులర్ ప్రిజుడైజ్. కాబట్టి మరి ఈ యొక్క ప్రిజుడైజ్, ఇన్సులర్ ప్రిజుడైజ్ ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి అవి చాలా మరి ఎక్కువగా ప్రాఫిటబుల్గా తనకి అనిపించాయంట. ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, సో అతను చెప్తూ ఉన్నాడు, మీకు ఈ విధంగా ఇతర కంట్రీస్కి వెళ్ళటానికి ట్రావెల్ చేయడానికి అవకాశం లేదనుకోండి, సీక్ అవుట్ పీపుల్. మీరు ఏం చేయాలంటే మీరు యూ ఫైండ్ అదర్ పీపుల్ విత్ హోమ్ యూ డిజగ్రీ. సో మీరు చెప్పేదానికి ఆపోజిట్ చెప్పేటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకోండి. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి, చేసి అండ్ రీడ్ ఏ న్యూస్ పేపర్ బిలాంగ్ టు ఏ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. మీరు ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనుకోండి, ఏదో ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వారు, మీరు మీ యొక్క పార్టీ న్యూస్ పేపరే కాకుండా ఆపోజిట్ వాళ్ళ న్యూస్ పేపర్ కూడా మీరు చదవాలి. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్ సీమ్ మ్యాడ్, ఒకవేళ నీకు ఆ యొక్క పీపుల్, ఆపోజిట్ పీపుల్ కానీ ఆపోజిట్ న్యూస్ పేపర్స్ కానీ మీకు మ్యాడ్గా అనిపించినట్లయితే, ఆర్ పర్వర్స్ అండ్ విక్డ్, లేదా వాళ్ళు చాలా బ్యాడ్గా ఫులిష్గా మీకు అనిపించినట్లయితే, రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యూ సీమ్ సో టు దెమ్. సో మీరు వాళ్ళకి అలాగే ఉన్నారని చెప్పేసి మీరు అనుకోవాలి. ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బీ రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా మరి రాంగ్గానే కనిపిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పులే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో హియర్ బోత్ కెనాట్ బీ రాంగ్. అక్కడ ఇద్దరు కూడా తప్పు కాదు, ఎవరు అలాగే ఎవరు రైట్ అని కాదు. సో దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ సర్టన్ కాషన్. అయితే ఇక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఆపోజిట్ వాళ్ళ మీద అలాంటి ఒపీనియన్ ఉన్నది, అలాగే ఆపోజిట్ వాళ్ళకి కూడా మరి వీళ్ళ మీద అదేమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారిన్ కస్టమ్స్. సో తర్వాత ఇతరుల దేశాల వాళ్ళ యొక్క కస్టమ్స్, ఆచారాలు, సాంప్రదాయాల గురించి మనం చూసినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌఎవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో వీఆర్ లివింగ్ ఇన్ ద గ్లోబల్ కల్చర్. సో ఇక్కడ మనం ఒక దేశంలో ఉన్నా కానీ ఆ యొక్క కల్చర్ మనం ఫాలో అవ్వకుండా ఆపోజిట్ కల్చర్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఈ ఆపోజిట్ కల్చర్ని ఫాలో అవటమే కాకుండా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది, ఎఫెక్ట్ అనేది మన మీద బాగా ఉంటూ ఉన్నది. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ బెనిఫిషియల్. అది ఎప్పుడు కూడా మనకి మంచి చేయదు. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ ఇన్ ద 17th century, 17వ శతాబ్దానికి మనకి వెళ్ళినట్టయితే గతంలో, వెన్ ద మంచూస్ కాంక్వర్డ్ చైనా. సో మంచూస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ట్రైబ్, దే ఆర్ పర్టికులర్ ట్రైబ్. సో వాళ్ళు ఏం చేశారంటే చైనా మీద దండెత్తి చైనాని జయించి వాళ్ళు ఆక్యుపై చేశారు. అండ్ ఇట్ వాజ్ ద కస్టమ్ అమాంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్. అప్పుడు మరి చైనా వాళ్ళల్లో ఆ యొక్క స్త్రీలకి ఒక
ఒక హ్యాబిట్ ఉన్నది. ఆ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళకి మరి చిన్న పాదాలనేవి ఉన్నాయి. ఓకే. అండ్ అమాంగ్ ద మంచూస్ ఫర్ ద మ్యాన్ టు వియర్ పిగ్ టైల్స్. అలాగే ఆ మంచూస్ వాళ్ళల్లో కూడా ఒక అలవాటు ఉన్నది. ఏంటంటే మరి యొక్క పిగ్ టైల్స్, అమ్మాయిల్లాగా జడలేసుకొని మరి జుట్టు పెంచుకునేవాళ్ళు వాళ్ళు. ఓకే. సో పిగ్ టైల్స్ వేసేవాళ్ళు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దైర్ ఓన్ ఫూలిష్ కస్టమ్. ఇవి ఫూలిష్ కస్టమ్స్ అనేవి వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు దాన్ని వదులుకోవాలా, మంచూస్ దాన్ని వదులుకోవాలా, చైనీస్ కూడా తన అలవాట్ల వాళ్ళు వదులుకోవాలా. సో వదులుకోకుండా ఇంకా ఏం చేస్తూ ఉన్నారంటే ద ఈచ్ అడాప్టెడ్ ద ఫులిష్ కస్టమ్ ఆఫ్ ద అదర్. ఎదుటి వాళ్ళ యొక్క కష్టంని వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఓకే. అండ్ ద చైనీస్ కంటిన్యూ టు వేర్ పెక్టైల్స్. చైనా వాళ్ళు కూడా జడలు వేసుకోవటం అలవాటు చేసుకున్నారు. ఎప్పటి వరకు అంటే అంటిల్ ద షూక్ ఆఫ్ ద డొమినియన్ ఆఫ్ ద మంచూస్ ఇన్ ద రివల్యూషన్ ఆఫ్ 1911. మరి యొక్క 1911లో ఆ యొక్క విప్లవం వచ్చినప్పుడు మరి వాళ్ళ నుంచి ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని తీసుకొని విడిపోయే వరకు కూడా వాళ్ళు ఆ యొక్క కల్చర్ అనేది వాళ్ళు ఫాలో అవటం జరిగింది. అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఎనఫ్ సైకలాజికల్ ఇమాజినేషన్, మరి ఎవరైతే తన యొక్క మైండ్ తోటి మరి ఊహించుకుంటూ ఉన్నారో, ఇట్స్ ఎ గుడ్ ప్లాన్ టు ఇమాజిన్ ఆర్గ్యుమెంట్ విత్ ఎ పర్సన్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ బయాస్. సో మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ ఏ పర్సన్ హూ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. సో నీకు ఆపోజిట్గా ఒక వ్యక్తి ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి. ఓకే. సో దర్ ఇస్ ఎ పర్సన్ హూ ఈస్ థింకింగ్ అగైనెస్ట్ యూ, అండ్ దిస్ హ్యాస్ వన్ అడ్వాంటేజ్ అండ్ ఓన్లీ వన్. సో దీనివల్ల మనకి ఒక గొప్ప ప్రయోజనం ఉన్నది, ఒకే ఒక ప్రయోజనం. యాజ్ కంపేర్డ్ విత్ యాక్చువల్ కన్వర్షన్ విత్ అపోనెంట్. సో ఎందుకంటే మనం నిజంగా ఆపోజిట్ వ్యక్తితో కన్వర్ట్ చేయలేం. ఎందుకంటే సో అక్కడ మరి ఫైట్ అనేది జరగవచ్చు. సో సంథింగ్ మే ఓకే బ్యాడ్ హ్యాపెన్. సో ఏదో ఒక చెడు జరిగేందుకు ఆస్కారం ఉంది. అలా కాకుండా మన ఇమాజినేషన్ అనుకోండి, సో దెర్ ఇస్ నథింగ్ లాస్. అండ్ దిస్ వన్ అడ్వాంటేజ్ ఈస్ దట్ ద మెథడ్ ఈస్ నాట్ టు సబ్జెక్ట్ టు ద సేమ్ లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో దీనికి మరి టైంతో, కాలంతో ఎలాంటి సంబంధం కూడా లేదు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ డిప్లోర్స్ రైల్వేస్ అండ్ స్టీమ్ బోట్స్ అండ్ మిషనరీ. మరి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చినప్పుడు సో చాలామంది అప్రిషియేటెడ్ దిస్. మరి మిషనరీ అని రావాలి, సో రైళ్ళు, ఓకే, స్టీమ్ బోట్స్, మిషనరీ వల్ల మరి ప్రపంచం అంతా కూడా ఎంతో డెవలప్ చెందిద్ది అని చెప్పేసి అనుకున్నప్పుడు మహాత్మా గాంధీ అపోజ్డ్ దిస్ ఇన్ ఇండియా. సో మరి భారతదేశంలో వీటిని తీసుకురాకూడదు, ప్రవేశపెట్టకూడదు అని చెప్పేసి గాంధీ గారు అనుకున్నారు. ఓకే. సో యూ హ్యాడ్ ద డిఫరెంట్ ఒపీనియన్. యూ వుడ్ లైక్ టు అండూ ద హోల్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అసలు దీన్ని మన ఇండియాలోకి అనుమతించకూడదని చెప్పేసి అనుకున్నాడంట. అండ్ యూ మే నెవర్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ యాక్చువల్లీ మీటింగ్ ఎనీవన్ హూ హోల్డ్ దిస్ ఒపీనియన్. సో మీరు అనుకోవచ్చు, ఇలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మరి మనం కోరుకోము, ఇలా ఉండకూడదని చెప్పేసి అనుకుంటాం. బికాస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, ఓకే, పశ్చిమ దేశాలు మనం చూసినట్లయితే మోస్ట్ పీపుల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద మోడర్న్ టెక్నిక్ ఫర్ గ్రాంటెడ్. సో మరి ఇతర దేశాల్లో అందరూ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మరి ఎంతో అభివృద్ధి అనేది వాళ్ళు సాధించడం జరిగింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ రైట్ ఇన్ అగ్రీయింగ్ విత్ ద ప్రివైలింగ్ ఒపీనియన్, కానీ మీరు ఉన్నటువంటి యొక్క ఒపీనియన్ని మీరు అగ్రీ అవ్వాలనుకుంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఎ గుడ్ ప్లాన్ టు టెస్ట్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ అక్కర్ టు యూ బై కన్సిడరింగ్ వాట్ గాంధీ మైట్ సే ఇన్ రిఫ్యుటేషన్ ఆఫ్ దెమ్. సో మీరు గాంధీజీ ఎందుకు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారనే దాన్ని మీరు ఆలోచించి మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఓకే. అండ్ ఐ హ్యావ్ సమ్ టైమ్స్ బీన్ లెడ్ యాక్చువల్లీ టు చేంజ్ మై మైండ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినరీ డైలాగ్ అండ్ షార్ట్ ఆఫ్ దిస్. కొన్నిసార్లు మరి ఇతరు కూడా ఆధార్ వెట్రాన్ రసెల్ కూడా తన యొక్క మైండ్ చేంజ్ చేసుకోనుకున్నాడు. అండ్ ఐ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ ఫౌండ్ మై సెల్ఫ్ గ్రోయింగ్ లెస్ డాగ్మాటిక్ అండ్ కాక్షూర్ రియలైజింగ్ ద పాసిబుల్ రీజనబుల్నెస్ ఆఫ్ ఏ హైపోథెటికల్ అపోనెంట్. సో ఈ విధంగా అతను కూడా మరి ఇమాజిన్ చేసుకొని మరి కాంట్రడిక్టరీ ఒపీనియన్, ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తితోని
మరి ఆలోచించి అతనితో మరి డిస్కస్ చేసి తన ఒపీనియన్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. సో బీ వెరీ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. సో తర్వాత మరి మనల్ని ఫ్లాటర్ ఒకడే వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, బోత్ మెన్ అండ్ ఉమెన్. ఎందుకంటే స్త్రీలు మరియు పురుషులు 9 times out of 10. సో మనం 10 మందిని తీసుకుంటే 10లో 9 మంది ఆర్ ఫార్మ్లీ కన్విన్స్డ్ ఆఫ్ ద సుపీరియర్ ఎక్సలెన్స్ ఆఫ్ దైర్ ఓన్ సెక్స్. సో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలో డబ్బాలు కొట్టుకునేటువంటి వాళ్ళే మనకి కనిపిస్తూ ఉన్నారు. అండ్ దెర్ ఈస్ అబండెంట్ ఎవిడెన్స్ ఆన్ బోత్ సైడ్స్. మనకు రెండు పక్కల కూడా మరి చాలా ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ అనేవి మనకు దొరికాయి. అండ్ ఇఫ్ ఆర్ ఏ మ్యాన్, ఒకవేళ నువ్వు కానీ మ్యాన్, ఓకే, పురుషుడు అయినట్లయితే యూ కెన్ పాయింట్ అవుట్ దట్. సో పురుషులు ఏం చెప్తూ ఉన్నారంటే ద మోస్ట్ పోయట్స్ అండ్ మెన్ ఆఫ్ సైన్స్ ఆర్ మేర్. సో పురుషులు అంటూ ఉన్నారు పోయట్స్లో మరి, అలాగే సైన్స్ గొప్ప సైంటిస్టులు చూసుకుంటే ఎక్కువ మంది మగవాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఈ మగవాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. అది ఆడవాళ్ళు అయినట్లయితే ఇఫ్ ఆర్ ఉమెన్, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే యూ కెన్ రిటార్డ్ దట్ సో ఆర్ మోస్ట్ క్రిమినల్స్. సో వీళ్ళు అంటూ ఉన్నారు మేమే గొప్పవాళ్ళం, ఎందుకంటే ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నది మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళ యొక్క సెక్స్ని వీళ్ళు ప్రైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఎవరి సెక్స్ని వాళ్ళు, ఓకే, ఎవరి జెండర్ వాళ్ళని వాళ్ళు మరి ప్రైజ్ చేసుకుంటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇన్సాల్యుబుల్. మనం దీన్ని చూసినట్లయితే దానికి మరి ఓకే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది లేదు. బట్ సెల్ఫ్ ఎస్టీమ్ కన్సీల్ దిస్ ఫ్రమ్ మోస్ట్ పేపర్. సో చాలామందికి ఇలాంటి సమస్య అనేది ఉన్నది. సో వీఆర్ ఆల్ వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వీ కమ్ ఫ్రమ్ పర్సువేటెడ్ దట్ అవర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ అదర్స్. అలాగే మనం ఏ దేశానికి చెందిన వాళ్ళమైనా సరే ప్రతి వాడు కూడా ఓకే ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు సో ప్రపంచంలో మా దేశమే మంచిది, మా దేశమే గొప్పది, ఓకే మేమే బాగుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీ గురించి వాళ్ళు గొప్పగా అనుకుంటూ ఉంటారు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఓకే. బట్ సీయింగ్ దట్ ఈచ్ నేషన్ హ్యాస్ ఇట్ క్యారెక్టరిస్టిక్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. కానీ మనం వాస్తవాన్ని గ్రహించినట్లయితే ప్రతి ఒక్క దేశానికి కూడా కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, ఓకే, అవి ఏవైనా కావచ్చు. అండ్ వీ అడ్జస్ట్ అవర్ స్టాండర్డ్స్ ఆఫ్ వాల్యూస్ సో యాజ్ టు మేక్ అవుట్ దట్ ద మెరిట్స్ పొసెస్డ్ బై అవర్ నేషన్ ఆర్ ద రియలీ ఇంపార్టెంట్ వన్స్. కానీ మనం ఆ యొక్క మెరిట్స్ని డిమెరిట్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే సో మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటిది వైస్ డిమెరిట్స్ ఆర్ కంపారిటివ్లీ ట్రివియల్. సో మనకి ఎక్కువగా మెరిట్సే ఉన్నాయి, సో డిమెరిట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం. సో హియర్ అగైన్ ద రేషనల్ మ్యాన్. సో ఎవరైతే రేషనల్ మ్యాన్ అంటే ఎవరైతే మరి కరెక్ట్గా ఆలోచిస్తూ ఉంటాడో, సరిగా ఆలోచించే వాళ్ళు వీళ్ళు అడ్మిట్, దాన్ని అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు ఏమని దట్ ద క్వశ్చన్ ఈజ్ వన్ టు విచ్ దర్ ఈస్ నో డెమాన్స్ట్రబులీ రైట్ ఆన్సర్. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏది కూడా లేదు అనేది వాస్తవం అనేది మనం సరిగా ఆలోచించినట్లయితే ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ మ్యాన్ యాజ్ మ్యాన్. మరి ఒక వ్యక్తికి ఉన్నటువంటి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఓకే చూసినట్లయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ ఇట్. సో బికాస్ వీ కెనాట్ ఆర్గ్యూ అవుట్ ద మ్యాటర్ విత్ సమ్ నాన్ హ్యూమన్ మైండ్. అది మరి మన ఒక హ్యూమన్ మైండ్తో ఆలోచించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, కానీ మరి ఇక్కడ నాన్ హ్యూమన్ మైండ్, సో బ్రెయిన్ లేకుండా మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నట్లయితే యూ కెనాట్ ఫైండ్ ఎనీ సొల్యూషన్. ద ఓన్లీ వే ఐ నో ఆఫ్ డీలింగ్ విత్ దిస్ జనరల్ హ్యూమన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ది ఆథర్ సేస్ దట్ అతనికి తెలిసినటువంటి మరి ఒకే ఒక పద్ధతి, ఓకే, టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఏ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ స్మాల్ ప్లానెట్. సో ఇక్కడ మనం అనుకోవాలి ఈ యొక్క ప్లానెట్ అనేదాన్ని మనం పోల్చుకున్నట్లయితే ఈ యొక్క గ్రహంలో ఓకే ఈ యొక్క గ్రహం మీద ఒక మనిషి అనేవాడు ఏ స్మాల్ క్రియేచర్, ఓకే ఇస్ ఎ స్మాల్
బ్రీఫ్ ఎపిసోడ్. మరి ఒక డాట్ లాంటి వాడు, ద లిటిల్ కార్నర్ ఆఫ్ యూనివర్స్. ఈ యొక్క విశ్వం అనేటువంటి మరి యొక్క కార్నర్లో మనిషి అనేవాడు అసలు చాలా ఒక స్పెక్ లాంటి వాడు, ఒక చుక్క లాంటి వాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అండ్ దట్ ఫర్ ఆర్ట్ అది మనం తెలుసుకోవాలి. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కాస్మాస్ మే కంటైన్ బీయింగ్స్ యాజ్ సుపీరియర్ టు అవర్ యాజ్ వీఆర్ టు జెల్లీ ఫిష్. సో మనల్ని మరి ఆ యొక్క విశ్వంలో మనకంటే ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం ఒక జెల్లీ ఫిష్ లాంటి వాళ్ళం. మనం ఏ విధంగా జెల్లీ ఫిష్ని మనం చిన్నగా చూస్తూ ఉంటామో, మరి మనకంటే సుపీరియర్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకుంటూ ఉంటారు. సో సో వీ హ్యావ్ టు గివ్ అప్ అవర్ ఫాల్స్ ఒపీనియన్స్. మరి మనకున్నటువంటి యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలను మనం వదిలేసుకొని రైట్ థింకింగ్, రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ అబ్జర్వేషన్ మనం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ఫూలిష్ ఒపీనియన్స్కి మనం సొల్యూషన్ అనేది కనిపెడతామని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ లెసన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్.